చెప్పినట్లుగా చూస్తున్నాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రెండోసారి ఈ మాట ఇక్కడ చెప్పాడు కదా, పనుల జోలికి పోకుండా మీ సొంత పనులు జాగ్రత్తగా చేసుకోండి. మీ సొంత పనులు మీరు ఏ విధంగా మీరు కష్టపడాలో ఆ కష్టాన్ని మీరు కలిగి ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆ సంపాదనతో మీరు భోజనం చేయండి అని చెప్పాడు కదా. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలననియు మేము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుగవద్దు. హల్లెలూయా. ఎన్ని చక్కని మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పని చేయకుండా భోజనము చేయకూడదంట. ఇక్కడ వాళ్ళు ఆదర్శంగా చెప్తున్నారు. 8వ వచనంలో, ఎవని యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మాలో ఎవనికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఎందుకు ఇలాగా అపోస్తలుడైన పౌలు డేరాలు కొట్టాల్సి వచ్చింది? మొదటి సువార్త పరిచర్యలో పౌలు గారికి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఆర్థిక ఇబ్బందులు, భోజనానికి కావలసిన డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చింది. సంఘం సహాయం చేయొచ్చు, ఎక్కడ సంఘం కడితే అక్కడ నుండి సహాయం అడగొచ్చు. ఆ స్వతంత్రము పౌలు గారికి ఉంది. ఆ విషయాన్ని కూడా కొరింథీ సంఘానికి చెప్పాడు పౌలు. మీ నుండి నేను ఈవులను ఆశించాలి అని అనుకోవట్లేదు. ఆ ఈవులను వారు మరి మనం దేవుని వాక్యాలు చూస్తే చాలా మంది కూడా వారు సహాయాన్ని పంపించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. జైల్లో ఉన్నప్పుడు, పౌలు జైల్లో ఉన్నప్పుడు సహాయాన్ని పంపించారు. దాన్ని మరి పౌలు మర్చిపోలేదు. తెస్సలోనికీయుల సంఘానికి చెప్తున్నాడు, ఆ విషయంలో ఎవరు కూడా పని చేయకుండా భోజనం చేయొద్దు. నేను కూడా కష్టపడి పని చేశాను. నేను భోజనం చేయటానికి నా కష్టంతోనే నేను భోజనం చేశాను. ఎందుకోసమో తెలుసా? మీకు మాదిరిగా ఉండడానికి. మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరచుటగా ఇలాగూ చేసితిమి గాని మాకు అధికారం లేదని 9వ వచనంలో చూస్తున్నాం. మాకు అధికారం లేదని కాదు, అధికారం ఉంది. పౌలు కష్టపడ్డాడు, సంఘాన్ని కట్టాడు. సంఘం నుంచి కానుకలు తీసుకోవటానికి అధికారం ఉంది. ఆ విషయాన్ని పౌలు మరి బహిరంగంగానే కొరింథీ సంఘానికి తెలియచేస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి పత్రిక అలాగే 14వ వచనం కూడా, అలాగూ సువార్త ప్రకటించు వారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మేము మీకు మాదిరి ఉంచడానికి, మాలాగా మీరు కష్టపడతారని మేం కష్టపడ్డాం. మాదిరి ఉంచడానికి నేను ఈ పని చేశాను. మాకు అధికారం లేక కాదు. అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎలా అనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కుచుండువాడు పంటలు పాలు పొందవలను ఆశతో త్రొక్కవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట గొప్ప కార్యమా? చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘ కాపరి సంఘం మీద ఆధారపడి సంఘాన్ని పోషించటానికి, సంఘాన్ని సంరక్షించటానికి, సంఘాన్ని ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపరచడానికి ఆయన సమర్పించబడ్డాడు. ఆయన పోషించబడ్డానికి మీ సంఘము కారకం కావాలి. పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మాకు అధికారం లేదా? మేము ఈ అధికారమును వినియోగించుకోలేదు. పౌలు గారు వినియోగించుకోలేదంట. పౌలు గారికి సహాయం చేసేవారు చేశారు, కాదనలేదు. కానీ పౌలు గారు చాలా చక్కటి మాదిరిని వారి కోసం ఉంచాడు. కానీ అదే సమయంలో సంఘ కాపరికి మీరు సహకారిగా ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళని మీరు పోషించాలి అని పౌలు ఉపదేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘానికి మాదిరి చెప్తున్నాడు అనంటే, మీరు కష్టపడి పని చేయాలి, పరుల జోలికి వెళ్ళకండి, అనవతల వారి యొక్క సొమ్ములను అనవసరంగా అక్రమంగా ఆశించకండి, దౌర్జన్యం చేయకండి, దౌర్జన్యంగా లాక్కోకండి. పరుల జోలికి పోవడం అంటే అదే. అనవసరంగా అవతల వారి సొమ్మును, అవతల వారి కష్టాజితాన్ని మనం దొంగిలించాలని ఆశపడ్డాం అనుకోండి,
అది మనల్ని పామై కాటు వేస్తుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది కదండి. కూలివాని కూలి అంట మొరపెడుతుందంట, ఇవ్వకపోతే ఆ కూలి మొరపెడుతుందంట. అవతల వాళ్ళకి కూలి ఇచ్చేటప్పుడు మనము సగం తీసేసుకుని సగం ఇవ్వడం, ఒక్కోసారి కొంతమంది ఇవ్వకుండా మర్చిపోతారు కూడా. నేను ఎన్ని మర్చిపోయినా సరే కొట్ల దగ్గర బాకీ ఉంటే అసలు మర్చిపోను, నేను గుర్తుపెట్టేసుకుంటాను. అది మర్చిపోతుంటాను, చాలా విషయాలు మర్చిపోతుంటాను నేను, కానీ బాకీ మాత్రం మర్చిపోను. మానసిక శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, పదే పదే మనం దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే అది మనకు గుర్తుంటుంది. మతిమరుపు ఉన్న వాళ్ళకు కూడా చిన్నప్పుడు విషయాలు కూడా చెప్తూ ఉంటుంటారు మతిమరుపు ఉన్న వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది మనలో నాటుకుపోద్ది కాబట్టి. ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా బాకీ ఉంటే గుర్తుపెట్టుకుని పిల్లరా. ఒక ఆయన అంటండి 12 రూపాయలు ఎంతో అక్కడ విశాఖపట్నం బీచ్లో ఈ ఏమంటారు శనక్కాయలు, వేరుశనక్కాయలు కొనుక్కున్నారంట. అది తిరిగి వాళ్ళు కొనుక్కునేసరికి పర్సు చూసుకుంటే పర్సు లేదు. పర్సు మర్చిపోయిచ్చామయ్యా అని అంటే, దాని దేవందులండి తర్వాత ఇద్దరు కానీ అని చెప్పేసి ఆయన ఆ వేరుశనక్కాయలు ఆ పిల్లలకి ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత వాళ్ళు అలాగా గుర్తు పెట్టేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అండి, 12 సంవత్సరాలా? ఓకే. వాళ్ళు మర్చిపోలేదంట, అమెరికా వెళ్ళిపోయారు మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. వాళ్ళు మర్చిపోకుండా మరలా విశాఖపట్నం వచ్చి అతను ఎక్కడుంటాడనేది మొత్తం తిరిగి వెతికితే ఆయన చనిపోయాడంట. వెతికితే మొత్తం మీద ఆయన భార్య కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మొత్తం మీద దొరికింది. ఆవిడ దొరికితే ఆవిడకి కొంత సొమ్ము 25,000 ఇచ్చి వాళ్ళు వెళ్ళారంట. చూడండి, అవతల వాళ్ళకి రుణం ఉంటే మనం తీర్చేసుకోవాలి. అది మంచి పని, మంచి ఆలోచన. అనవసరంగా పరుల జోలికి వెళ్ళకండి. మీరు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నెమ్మదిగా పని చేసుకుంటూ మీ జీవనాన్ని సాగించండి అని పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. అవతల వారి ఎడల మనము ఈ రకమైన మర్యాదను పాటించాలి. సంఘము వెలుపటి వారి ఎడల కొన్ని విషయాల్లో మనము చాలా నిర్లక్ష్యం పాటిస్తుంటాం. అది 10 రూపాయలే కావచ్చు, 10 రూపాయలే కదా అని అనుకోవచ్చు మనం. కానీ ఎంతమందికి చెప్తారండి, జాగ్రత్త. సంఘము వెలుపటి వారి ఎడల మనం మర్యాదగా నడుచుకోవాలి. ఏ మాట అయితే మనం ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ఒకవేళ నష్టం కలిగినా సరే ఆ మాట ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి అనే సంగతిని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయము 39వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. హల్లెలూయా. ఓ రోజున నేను ఓ పెంతుకొస్తు సంఘానికి వెళ్ళాను హైదరాబాద్లో. ఆ పెంతుకొస్తు సంఘంలో ఎవరికి రంగు బట్టలు ఉండవు. పురుషులందరూ అంగీలే ధరించున్నారు, స్త్రీలు కూడా తెల్లటి బట్టలు ధరించుకుని ఉన్నారు. అక్కడ ఆ మందిరంలో ఆరాధన జరుగుతుంది. వాయిద్యాలు సౌండ్ పెరుగుతుంది. సౌండ్ ఎప్పుడైతే ఎక్కువైందో నా ముందర కూర్చున్న ఆయన ఒక్కసారి కస్సును లేచాడు. నా గుండె గబేలు అదిరి పడిపోయింది. అంతే, కంగారు పడిపోయాను. దడొచ్చేసింది. ఈ పక్క ఆయన వెళ్ళి ఆ పక్క ఆయన మీద పడ్డాడు, ఆ పక్క ఆయన వెళ్ళి ఇంకొక ఆయన మీద పడ్డాడు. మొత్తం సంఘంలో ఉన్న వాళ్ళందరూ గంతులు వేసేస్తున్నారు, ఊగేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. కొంతమంది స్త్రీలకి ఒంటి మీద ఉన్న బట్టలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఆయన గట్టిగా శబ్దాలు చేస్తూ గట్టిగా మరి వాళ్ళ భాషల్లో మాట్లాడుతూ అడావిడి చేసేసారు. నాకు కాసేపు ప్రాణం పోయినంత పని అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ చెప్పిన విధానం ఇదైతే కాదు. బైబిల్ ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, ఆ రోజుల్లో కొరింథీ సంఘం కూడా ఒకవేళ ఇలాగే చేసిందేమో నాకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించండి. దేవునికి స్తోత్రం.
ప్రవచన వరం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. చాలా వరాలు మనకు బైబిల్లో చూస్తాం. ఈ వరాలు కలిగి ఉండడం మంచిదే, ప్రవచించడము మంచిదే. కొంతమందికి ప్రవచన వరాన్ని దేవుడు ఇస్తాడు. జరగబోయే సంగతులను గూర్చి దేవుడు వారిని ఆత్మతో నింపి మాట్లాడిస్తాడు. అది ఆ రోజు ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఒకవేళ దేవుడు ప్రవచన వరం ఇస్తే ప్రవచించండి, తప్పులేదు. కానీ మీ సొంత ప్రయోజనాల కోసం, అవతల వారిని గాయపరచడం కోసం ప్రవచించొద్దు. హల్లెలూయా. సొంత ప్రవచనాలు చేస్తారు కొంతమంది, అవునే కదా చెప్పండి, చేస్తారు. వాళ్ళ స్వప్రయోజనం కోసం, వాళ్ళ గొప్ప కోసం, అవతల వాళ్ళ యొక్క క్షేమాన్ని కాకుండా అవతల వారిని కించపరచడానికి కూడా ప్రవచిస్తూ ఉంటుంటారు. వాళ్ళు అలాగే ఒకసారి ఒక ఆవిడ ప్రవచనం ఎవరో చెప్పారు నాకు, ఈ మందిరం అంట పడిపోద్దంట, ఈ మందిరము కూలిపోద్దని ప్రవచనం చెప్పిందంట ఒక ఆవిడ, రావణ బలంలోనే. వాళ్ళు నాతో చెప్పారు, ఇలాగని చెప్పారండి అని చెప్పేసి, సర్లే అమ్మా చాలా సంతోషం. ఏమండి, ఇలాంటి ప్రవచనాల దేవుడు వాళ్ళని నిలబెట్టుకోవటం కోసం అవతల సంఘాలు పడిపోవాలా, అవతల మందిరాలు కూలిపోవాలా? దేవుడిచ్చిన ప్రవచనమేనంటారా ఇది? దేవుడు నీకు ప్రవచన వరం ఇస్తే ఇచ్చునుగాక, కానీ అబద్ధముగా అవతల వారిని అవమానపరచడానికి సొంత నోటితో దేవుడు చెప్తున్నాడని చెప్పేసి చెప్పడం అనేది శుద్ధ అన్యాయము, తప్పు. దేవుడికి జవాబు చెప్పాలి, నోటిని జాగ్రత్తగా ఉపయోగించాలి. ప్రవచించడంలో ఆసక్తితో అపేక్షించండి. దేవుడు మీకు ఆ వరాన్ని ఇచ్చాడా? ప్రభువా నా ద్వారా మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా సంఘంతో మాట్లాడండి అని అడగండి, గోజాడండి. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకండి. అవతల వారి భాషల్లో మాట్లాడే ఒకవేళ వరం ఉండినట్లయితే భాషల్లో మాట్లాడనివ్వండి, మాట్లాడుకొనివ్వండి. పక్కోళ్ళకి అబ్జెక్షన్ కలగకుండా మాత్రము చేయకూడదు. భాషలు మాట్లాడడం వ్యక్తిగతంగా దేవుడిచ్చినటువంటి వరం కావచ్చు. ఒకవేళ సంఘంలో మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు సంఘంలో ఎలా ఉండాలో తెలిసా? అర్థం చెప్పేవాడై ఉండాలంట. చూడండి ఆ మాట, 1 కొరింథీ 14వ అధ్యాయము 13 వచ్చిన చూడండి ఒకసారి. కొన్ని సంఘాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది పాటలు పాడుతూ ఉంటుంటారు, కొంతమంది ప్రవచనాలు చెప్తుంటారు, ఎర్రికేకలు వేసేస్తూ ఉంటుంటారు. బయట వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఇదేదో గందరగోళంగా ఉందిరా బాబు అని అనుకుంటారు. కానీ చాలా క్రమాన్ని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందులో 32వ వచనం చూడండి. ప్రవక్తల ఆత్మలు, ప్రవచించే వారి ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవి. ఎవరి స్వాధీనంలోనికి వెళ్ళిపోవు, స్వాధీనం విడిచిపెట్టుకోరు. పక్కన ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రవచించేటప్పుడు, భాషలతో మాట్లాడేటప్పుడు వారు లీనమైపోయినట్లు కాదు, వారు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలుసు. వారి స్వాధీనంలోనే వారు ఉండాలి, వారి స్వాధీనం నుండి బయటికి వెళ్ళకూడదు. అందుకని 33వ వచనంలో, అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో, అన్ని సంఘాల్లో దేవుడు సమాధానమునకు కర్తే గాని అల్లరికి కర్తగాడు అనే సంగతి మనం చూస్తున్నాం. మరొకసారి కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయడు. హల్లెలూయా. మర్యాదగా, సంఘంలో కూడా మర్యాద పాటించాలి. ఒకరినొకరు గౌరవించుకోవటం విషయంలో ఒకరికొకరికి అభ్యంతరకరంగా ఉండకుండా క్రమంగా నడుచుకోవాలి. ప్రతిదానికి క్రమం కావాలి. క్రమం అంటే ఏంటి? క్యూ పద్ధతి పాటించాలి, వరుస క్రమాన్ని అనుసరించాలి, జాగ్రత్తగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, మర్యాదగా మన పక్క వాళ్ళ పట్ల మర్యాద వ్యవహరించాలి. ఇక్కడ చాలా స్పష్టంగా సంఘములో ఈ సంగతి చెప్పబడుతోంది, మర్యాదగా ఉండండి. భాషలు మాట్లాడే విషయంలో, ప్రవచించే విషయంలో, ఉపదేశించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా మర్యాద చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్యాద. ప్రేమ అమర్యాదగా నడువదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అధ్యక్షుడగు వాడు, సంఘ పెద్ద, సంఘ నాయకుడు, బిషప్, సంఘ కాపరి ఎలా ఉండాలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తిమోతికి నిజంగా ఈ 2 పత్రికలు కూడా దైవజనుల కోసమే, పాస్టర్స్ కోసం ప్రాముఖ్యంగా
దైవ సేవకుల కోసం ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. తిమోతి అపోస్తలుడైన పౌలు తర్వాత గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప దైవజనుడయ్యాడు ఈ తిమోతి. కాబట్టి తిమోతికి రాస్తున్నాడు 3వ అధ్యాయము. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించినడిలా అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడని అనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుంటూ తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అధ్యక్షుడైన వానికి, సంఘ కాపరికి లేదా బిషప్ గారికి, సంఘ పెద్ద, సంఘ నాయకుడు, అధ్యక్షుడు, ఇంగ్లీష్ బైబిల్లో బిషప్ అని రాయబడింది. బిషప్ గారు ఎలా ఉండాలట? ఎలా ఉండాలి చెప్పండి? ఏమండి? ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు. హల్లెలూయా. మర్యాదస్తుడు. మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొంతమంది అవతల వాళ్ళకి మర్యాద ఇచ్చినా అవతల వారి నుంచి మర్యాదను పొందమనేటువంటిది అప్రస్తుతం. కానీ మన నుండి మాత్రం అవతల వారికి మర్యాద అందాలి. మర్యాదస్తుడై ఉండాలి. అవతల వారిని గౌరవించేవాడై ఉండాలి దైవజనుడు. అవతల వారికి మర్యాద ఇచ్చేవాడిగా ఉండాలి. కాబట్టి అంటే ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శవంతమైనటువంటి పురుషునిగా ఉండాలన్నది దేవుని ఖచ్చితమైంది. అందుకని పౌలు చెప్తున్నాడు, సంఘ కాపరి లేక అధ్యక్షుడు మర్యాదస్తుడై ఉండాలి. మర్యాద, మనం మర్యాదగా నడుచుకోవాలి అని దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడుతున్నాం. అమర్యాదగా నడుచుకోదు ప్రేమ. రోమ సంఘానికి పౌలు చెప్తున్నాడు 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, పుట్టినోట్లో చూడండి, పుట్టినోట్లో ఏముంది? ఈ లోక మర్యాద, ఈ యుగ మర్యాద, ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని, ట్రెండ్ అంటారు కదా, ఇదే ఈ యుగ మర్యాద. ఈ ట్రెండ్ ఎలా ఉంది చెప్పండి? ఈ ట్రెండ్ ఎలా ఉంది? ముఖానికి ముసుకేసుకున్న వాళ్ళకి, అంటే శరీరాన్ని సరిగా కనబడకుండా ఒళ్ళంతా కప్పుకున్న వాళ్ళని గౌరవించట్లా. నిక్కర్లు వేసుకుని ఆఫ్ నిక్కర్లు వేసుకున్న వాళ్ళని, ఏమండి, శరీరం బహిరంగంగా కనపడే వాళ్ళకి గౌరవిస్తుంది ఈ లోకం. అదేమంటాం మనం? ఈ లోక మర్యాద. వాళ్ళకి గౌరవం దక్కుతుంది, వాళ్ళకి గొప్పతనం దక్కుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ ట్రెండ్ను అనుసరించొద్దు. అరే ఆడి తాగకపోతాడు మగాడే కాదురా కొంతమంది చెప్తున్నారంట. తాగడం ఒక ట్రెండ్. ప్రతి కుర్రగాడు కూడా తాగేస్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. సాయంకాలం అయ్యేటికి మందు పడిపోవాల్సిందే. ఈ లోక మర్యాద. పక్కోడికి మళ్ళా మర్యాద చేయడం. చుట్టాలు మన లోకంలో మర్యాదలు ఉన్నాయండి. ఎవరైనా మనకి ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, సాయంకాలం ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరినీ మందు పార్టీకి తీసుకెళ్ళిపోతారు. ఏం చేసినట్టది? మర్యాద. మర్యాద. ఏం మర్యాద ఇది? లోక మర్యాద. కళ్ళు దుకాణానికి తీసుకెళ్ళడం, సారా షాప్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా లోక మర్యాద. వాళ్ళకి ఇచ్చే గౌరవం. వెళ్ళాను కానీ ఏం మర్యాద ఇవ్వలేదురా వాడు.
అంటుంటారు కొంతమంది. అంటే ఏం మర్యాద ఇవ్వలేదని, ఏమండి, మందు పట్టించలేదని. కాబట్టి ఈ లోక మర్యాద, బైబిల్ అంటుంది ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకానికి ఒక మర్యాద ఉందండోయ్, అది అపవిత్రమైన మర్యాద, దేవునికి విరుద్ధమైన మర్యాద, దేవుని చిత్తానికి వేరైన మర్యాద ఇది. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. లోకం అనుసరిస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళొద్దు. లోకానుసారమైన జీవితం. నేనెవరైనా లోకంలో ఉన్నటువంటి వాళ్ళని నేనెవరైనా భోజనం పిలిచారనుకోండి, ఒకవేళ వెళితే భోజనానికి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలి. వాళ్ళు నీ బంధువులు కావచ్చు, కాకపోవచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు. నీ అవతల వారికి గౌరవిస్తున్నావు. నీకు బైబిల్ ఏదైతే బోధించిందో అదే మాత్రమే పాటించు. ఒకవేళ నీకు పంది మాసం వేశారనుకోండి, తినొచ్చా? విగ్రహాలకు అర్పించిన దాన్ని తీసుకొచ్చి పెట్టారనుకోండి, తినొచ్చా? నువ్వు ఎంతవరకు ఉండాలి? నీ పరిశుద్ధతను నీవు అవతల వారి దగ్గర కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులతో కలిసి భోజనం చేశాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? యూదులు ఏమన్నారు? ఈయన ఏంటి ఆడింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, వాడింటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి బస చేస్తున్నాడు ఏంటి, మన మర్యాద ఏంటి, మన గౌరవం ఏంటి, మనం ఎవరో, మనం యూదులం కదా, ఈయన యూదుడయ్యుండి కూడా సమర పాపుల ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడే అని యేసు ప్రభుని దూషించారు. కానీ ప్రభు ఏం చెప్పారు తెలుసా? నేను పాపులను పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. జక్కయ్య పాపి అని పిలువబడుతున్నాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు, భోజనానికి కూర్చున్నాడు. ఏమన్నాడు తెలుసా ప్రభు? జక్కయ్య, నీ ఇంటికి ఈరోజు యేసు ప్రభు వెళ్ళగానే ఆ పాపపు డాగులన్నీ కడిగేసుకున్నాడు జక్కయ్య నీతిమంతుడైపోయాడు. జక్కయ్యని గురించి ప్రభు చెప్తాడు, జక్కయ్య, ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీవు అబ్రహాము కొడుకువే. హల్లెలూయా. మనము అన్యుల ఇంటికి వెళ్ళడం ద్వారా వాళ్ళకి రక్షణ రావాలి. మనం వాళ్ళతో కలిసిపోకూడదు, వాళ్ళతో మనం కలిసిపోకూడదు. మన పరిశుద్ధత మనదే. యేసు ప్రభు అందరి ఇళ్ళకి వెళ్ళాడు, కానీ పరిశుద్ధతను కాపాడుకున్నాడు, విశ్వాసతను కాపాడుకున్నాడు, దేవునికి మహిమ తెచ్చాడు ఆయన. మనం కూడా అవతల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఏదో చెప్తా అంటుంటారు నలుగురితో, గుంపులో ఏదో అంటుంటారు కదా, అది కాకుండా ఏదో ఉందండి ఇంకా గుంపులో. అది వాళ్ళు ఎలా చేస్తే మనం కూడా అలా చేస్తామని, అది కాదు. అలా ఉండడానికి వీలేదు. మన ప్రత్యేకత మనకు ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. హల్లెలూయా. నిరభ్యంతరంగా తినండి. ఇదేంటి అదేంటి అని అడగండి, మీరు తినండి. హల్లెలూయా. ఎవరు పిలిస్తే? అవిశ్వాసులు పిలిస్తే. నీలాంటి విశ్వాసం వాళ్ళకి లేదు, నీలాంటి భక్తి వాళ్ళకి లేదు, యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు నిన్ను భోజనానికి పిలుస్తారు. పిలిస్తే వెళ్ళు, నీకు మనసు ఉంటే వెళ్ళు, మనసు లేకపోతే వెళ్ళవసరం లేదు. వెళ్ళాలని నీకు అనిపిస్తే వెళ్ళు, అది నీ స్వాతంత్రం, నీకుండే స్వాతంత్రం. అవతల వాళ్ళని అభ్యంతరపరచడానికి కాదు, నీకు నీవుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అయితే ఎవడైనా నీతో ఇది బలి అర్పించిన దాని అని చెప్పినట్లయితే అట్టి తెలుసుకున్నప్పుడు నీవు నీ మనస్సాక్షి నిమిత్తము తినవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో అన్యులు బలి అర్పించినప్పుడు ఆ బలి అర్పించిన పదార్థాలని మనం నూతనపరిచిన మనము లేక దేవుని పిల్లలు భుజించకూడదు. వాక్యం చాలా స్పష్టంగా చెబుతోంది. జాగ్రత్త భోజనం చేసే విషయంలో.
ఎవరి చేత విమర్శించబడద్దు, ఎవరికి తీర్పు తీర్చొద్దు. దేవుని గురించి మనము అన్యుల దగ్గర నవ్వులు పలకకూడదు. 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమునకు దేవుని మహిమ కొరకు చేయుడి. హల్లెలూయా. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరం కలగజేయకుడి. అభ్యంతరకరంగా మనము ఉండకూడదు. ఊరికే మనం అవతల వారిని తృణీకరించొద్దు. వాళ్ళు తినే పదార్థాలను తిననివ్వండి, మంచిదే. వాళ్ళ అలవాటు వాళ్ళ అలవాట్లను మనము కించపరచకూడదు. ఒక పెద్ద ఆయన దూషణల మాటలు మాట్లాడాడు. కోడి తినేవాడికంట కోడి బుద్ధులే వస్తాయంట. ఏమండి, మేకను తినేవాడికి మేక బుద్ధులే వస్తాయంట. నిజమంటారా? నిజంగా వస్తాయా? ఏమండి, ఏమో మరి ఆయన గారు అలా చెప్పారు. కాబట్టి అవతల వారిని అభ్యంతరపరచకూడదు. మాంసం తినేవాళ్ళని, మాంసం తినని వాళ్ళు అవమానపరచకూడదు. మాంసం తినని వాళ్ళు మాంసం తినేవాళ్ళని అవమానపరచకూడదు. దానికి మనకు స్వాతంత్ర్యం ఉంది. చైనా వాళ్ళు పురుగు ఊట తింటారండి, మనం తినం. వాళ్ళని మనము అవమానపరచకూడదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవన విధానం అది. కాబట్టి మన అలవాట్లు ఇప్పుడు ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు రకరకాల జంతువులను తింటారు, వేటాడి ఉడుములు తింటారు వాళ్ళు, అండ్ పిల్లులను తింటారు, రకరకాల జంతువులను తింటారు వాళ్ళని మనము అవమానపరచకూడదు. వాళ్ళ జీవన విధానం అది, వాళ్ళ అలవాట్లు. అంచేత వాటిలాగా అయిపోతారని చెప్పడానికి కాదు. అయితే నీకు ఏదైతే అలవాటు ఉందో అది నువ్వు తినొచ్చు. కానీ బైబిల్లో కొంతమంది ఏదైనా తినేయచ్చు అంటా చెప్తా ఉంటుంటారు. దానికి తిమోతి పత్రికను చూపిస్తారు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. కొంతమంది కొన్ని తినొద్దని చెప్పేసి చెప్తారు, అది సరైనది కాదు, అది అబద్ధికులు చెప్పేటువంటిది. అయితే తర్వాత కింద వచనాలకు వస్తే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. దేవునికి స్తోత్రం. దేవుడు సృజించిన వస్తువు అంటే కొన్నిటిని తినమన్నాడు, కొన్నిటిని తినొద్దన్నాడు కదా. మనము తినమన్న వాటిని గురించే ఆలోచించాలి, తినొద్దన్న వాటి గురించి కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిటిని తినుట మానవాళ్ళని చెప్తుంటారంటే ఇంక వాళ్ళు పెట్టిన నియమం అది, మనుషులు పెట్టిన నియమం అది. కానీ దేవుడు పెట్టిన నియమం కాదు. దేవుడు పెట్టిన నియమాన్ని మనము పాటించాలి. దేవుడు మనకు ఆహారంగా ఇచ్చిన వాటిని తినడము తప్పు కాదు అనే సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనము ఈ యొక్క వస్తువు ఏది తిన్నా ప్రార్థన చేసుకుని తినాలి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు సృజించిన వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్నట్లా ఏది నిషేధింపదగినది కాదు. ఎలా అనగా అది దేవుని వాక్యం వల్ల, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ప్రార్థన చేసుకుని మీరు తినండి అని చెప్పాడు కాబట్టి ఏదైనా తినేయచ్చు అన్నది కాదు. దేవునికి స్తోత్రం. ఏమేమి తినకూడదో క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, అన్యజనాంగం నుంచి రక్షించబడినటువంటి మనకు ఇచ్చినట్టు ఆదేశం ఏమిటో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయము. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే జనాంగం నుంచి అనేక మంది రక్షించబడుతున్నారు. వీరు రక్షించబడ్డాన్ని చూచి యూదుల్లో కొంతమంది వాళ్ళని కలవరపెట్టారు. ఏమని కలవరపెట్టారంటే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమం ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకు బర్నబాకు వారితో విశేషవాదములు తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫినేకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనుల దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషం కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తులు పెద్దలు వారిని చేర్చుకునిరి. దేవుడు తమతో తోడయ్యుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రం గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అప్పుడు అపోస్తులు పెద్దలు ఈ సంగతిని గురించి ఆలోచించడం కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు లేచి ఇట్లా, పేతురు గారు ఉపదేశం చేస్తున్నాడు. ఏమనంటే,
మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు రక్షణ యూదులకు కూడా ఇచ్చాడు. యూదులు కూడా యేసుని నమ్మకపోతే, యేసుని అంగీకరించకపోతే వాళ్ళకి రక్షణ దొరకదు. మనకి ఎలాగైతే రక్షణ ఇచ్చాడో అన్యులకు కూడా రక్షణ, అదే రక్షణ. 11వ వచనం, ప్రభు అయిన యేసు కృపచేత మనము రక్షణ పొందుమని నమ్ముచున్నాం కదా, అలాగే వారు కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 19వ వచనం, కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, అన్యజనుల్లో నుంచి రక్షించబడుతున్నటువంటి వారిని మనము కష్టపెట్టక, వారిని కష్టపెట్టొద్దు. ఏం చేయాలి? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసింపం వల్లని నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. అన్యజనులకు ఒక ఉత్తరం రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? 28వ వచనం నుండి చూద్దాం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలనని, ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన భారం మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు మాకును తోచిన వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. విన్నారా? గమనించండి, విగ్రహాలు కర్పించిన వాటిని తినకూడదని అన్యజనుల్లో నుంచి రక్షించబడిన వారికి చెప్పండి. అలాగే రక్తము, మీకు మేకను కోసిన తర్వాత బ్లడ్ పడుతుంది, ఆ బ్లడ్ని జాగ్రత్తగా తీసుకుంటారు, అది కేకులాగా మారిపోతుంది. దాన్ని కొంతమంది కొనుక్కుని తెచ్చుకుని వండుకుంటారు. ఇది క్రైస్తవులకు, దేవుని పిల్లలకు నిషేధించబడింది. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది, రక్తాన్ని తినకూడదు. ఎందుకు తినకూడదు? రక్తము, ప్రాణము రక్తములో కలిసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ రక్తాన్ని తినకండి. ఇది పాత నిబంధన చెప్పినటువంటి సత్యం, పాత నిబంధనలు రాయబడినటువంటి విషయం. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన విషయాన్నే తిరిగి మరలా క్రైస్తవులకి అపోస్తులు చెప్పారు. మనం అపోస్తుల బోధలో పెరగాలి. కాబట్టి అపోస్తులు చెప్పింది చేయాలి. రక్తాన్ని తినకూడదు, విగ్రహాలు కర్పించిన వాటిని తినకూడదు. మూడోది, గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. నాకు తెలిసి గొంతు పిసికి చంపేది ఏంటంటే ఒక పందిని మాత్రమే గొంతు పిసికి చంపుతారు, ఊరేస్తారనమాట. దానికి ఊరేసి చంపుతారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు పంది అని రాయకుండా గొంతు పిసికి చంపిన దాన్ని అన్నాడు. దీని వలన అనేక అనారోగ్యాలు ఉంటాయి. ఆరోగ్యం పాడైపోద్ది, మెదడువాపు వస్తుంది, నరాల్లోనికి, నరాల గుండా మొత్తం శరీరం అంతా కూడా క్రిములు విస్తరిస్తాయి. మీరు ఎంత ఉడకబెట్టి బాగా వండి శుభ్రంగా వండి తిన్నా అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత గుడ్లు పెట్టేస్తాయి, అవి పిల్లలు అయిపోతాయి, శరీరం అంతా వచ్చేస్తుంది. చాలామందికి విపరీతమైన తలపోటు వస్తుంది, తట్టుకోలేరు, గోడకేసి గుద్దేసుకోవాలనుకుంటారు. ఆ క్రిములు ఏం చేస్తాయంటే తులుస్తూ ఉంటుంటాయి అన్నమాట. అందుకనే దేవుడు ముందు జాగ్రత్తను వహించాడు. అందుకనే మనం క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరిక. అందుకని పంది మాంసం తినొద్దని ఆజ్ఞాపించాడు. నేను అర్థం చేసుకున్న విధానం ఇది, గొంతు పిసికి చంపిన దాన్ని తినకండి. హల్లెలూయా. ఒకవేళ తినేవాళ్ళు ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు, వాక్యం ఎలా చెప్తుంది. కొంతమందికి అయితే బాగా ఇష్టంగా తింటారు, నో ప్రాబ్లం. దాని విషయంలో కూడా నేను ఏమి అభ్యంతరం పెట్టడం లేదు. మీకు ఇష్టమైతే తినండి, కానీ వాక్యం మాత్రం తినకూడదని చెప్తుంది అంతే. తర్వాత జారత్వము విసర్జించండి. దేవునికి స్తోత్రం. ఇవి ఆవశ్యకమైన ఈ యొక్క వాటన్నిటికంటే భారం మీ మీద మాపట్లేదు. మీరు ఎలా ఉంటారో అలాగే జీవించండి, మీ సాంప్రదాయాల ప్రకారంగా జీవించండి. కానీ మీరు జాగ్రత్త, వీటికి దూరంగా ఉండండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా భోజనానికి పిలిస్తే వెళ్ళొద్దని బైబిల్ చెప్పటం లేదు, వెళ్ళండి, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. విగ్రహార్పితమైన వాటిని తినకండి. విగ్రహార్పితమైన దాన్ని అర్పించి మీరు భోజనాన్ని పిలిచారని మిమ్మల్ని, మీరు వెళ్తారా? వెళ్ళకూడదు. పెళ్లి భోజనం పిలిచారనుకోండి, వెళ్ళండి, వాళ్ళతో పాలు పొందండి, వాళ్ళ సంతోషంలో పాల్గొనండి. లేనట్లయితే వాళ్ళు మీరు దూరం చేసుకుంటారు, జాగ్రత్త. ఈ విషయాన్ని కూడా పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేశారండి. చూడండి దేవుని వాక్యంలో, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి మీరు గమనించండి.
ఈ లోకపు జారులతో నైనను, లోబులతోనైనను, దోచుకున్న వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయ్యున్నాడలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడో మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి అనంటే, మీరు జారులతో సాంగత్యం చేయొద్దని నేను నా పత్రికలో వ్రాశాను. అలాగని లోకంలో ఉన్న వారితో సాంగత్యం చేయొద్దని కాదు. అలా ఉన్నట్లయితే మీరు లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. మనకి లోకం యోగ్యమైనది అయితే కాదు. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం మనం అందరితో సహవాసం చేయాలి, అందరితో కలిసి భోజనము చేయాలి. అయితే ఇక్కడ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, ఎవడైనా క్రైస్తవుడిగా ఉండి అంతే కదా, సహోదరుడై ఉండి అని రాయబడింది అక్కడ. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడిగా ఉంటే, లోబిగా ఉంటే, విగ్రహారాధికుడిగా ఉంటే, తిట్టుబోతుగా ఉంటే, త్రాగుబోతుగా ఉంటే వాడితో సహవాసము చేయకండి, వాడితో కలిసి భోజనం చేయకండి. ఇది పౌలు భక్తుడు చెప్పింది. అంతేగాని అన్యులతో కలిసి భోజనం చేయొద్దని కాదు. అన్యుల యొక్క ఆచారాలని విసర్జించండి, అది దైవిక విరుద్ధమైనప్పుడు విసర్జించాలి. అంతేకాదు అన్యుల యొక్క విగ్రహారాధన చేసినప్పుడు వారి భోజనం పిలిచినప్పుడు అవి మీరు చెప్పేయచ్చు. ఈ మాట గురించి చాలా వివాదం ఉంది. దీని గురించి ప్రపంచం లేకపోతే దేశం కూడా చాలా మంది కూడా మీరు పెట్టింది మేము తినాలా, మేము పెట్టింది మీరు తినకూడదా అనేది. అవును, ఒక మాంసాహారి శాఖాహారిని భోజనానికి పిలిచి మేము పెట్టింది తినండి అనేది తింటాడా? ఆలోచించండి. అయ్యా, నేను శాఖాహారిని కాబట్టి నాకు ఒక నియమం ఉంది, నాకు ఒక అలవాటు ఉంది, నేను మాంసాహారాన్ని ముట్టను అని చెప్తాడు. అవును కదా. బైబిల్ ఏమంటది? అవతరవానికి అభ్యంతరం కలుగజేది ఏది కూడా మీరు చేయకండి, అది అభ్యంతరకరం. అందుచేత మనకిది మన పవిత్రతను గురించి, మన పరిశుద్ధతను గురించి, మన నైతిక విలువలను గురించి మనం కాపాడుకోవడానికి చేసేది. కాబట్టి అవతల వారి నమ్మకం వేరు, మన నమ్మకము వేరు. కాబట్టి ఏదైతే అవతల వారి నమ్మకము మనకు నమ్మకం లేదు కాబట్టి దాన్ని మనము నిరాకరించాలి. అవతల వారు కూడా అంతే, అదే పని చేయొచ్చు కదా. అవతల వారు కూడా ఇప్పుడు ఒకవేళ ప్రసాదం అని మీరు ఏదైనా పెట్టారు, మనకి ఏ ప్రసాదాలు లేవనుకోండి, వాళ్ళ ఇది గుళ్ళో ఇచ్చారండి మీకు ఇస్తున్నాం అన్నారనుకోండి, మనం ఇతరుల యొక్క ఆచారాన్ని మనం అనుసంధానం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మీకు అర్థమైందా? అవి సమానం కాదు. మీరు గుళ్ళో తిన్నా పదార్థమే అరటిపండే, బయట తిన్నా అదే అరటిపండు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు ఇచ్చింది మేము తినకూడదు, మేము తినాలా అని అంటారు. ఏదైనా అదే భోజనమే. తినను ఏమీ కాదు, తినకపోయినను మీకు ఏమీ కాదు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే మనం జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే, విశ్వాసాలు వేరు కాబట్టి, మన విశ్వాసాలు వేరు కాబట్టి దాంట్లో మనం పవిత్రత కాపాడుకోవాలి. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందండి? దేవునికి స్తోత్రం. కాబట్టి బంధుత్వాన్ని పోగొట్టుకోకండి. బంధువులు పిలిచినప్పుడు భోజనానికి వెళ్ళండి, వాళ్ళు పెట్టింది మీరు తినండి, నో ప్రాబ్లం. కానీ విగ్రహార్పితమైంది మాత్రం వాళ్ళు కూడా పెట్టరు, వాళ్ళకి తెలుసు. నేను ఎప్పుడైనా భోజనానికి వెళ్తే పాస్టర్ గారు జాగ్రత్తలో అంటుంటారు కొంతమంది. కాబట్టి మనము మన యొక్క అభిప్రాయాన్ని అవతల వాడికి తెలియబడినివ్వాలి, అప్పుడు అలవాటు అయిపోతుంది. అవును కదండి. వాళ్ళు ఇది అని చెప్పేసి అంటుంటారు. అలాగని చెప్పేసి నేను అన్యుల ఇంటికి భోజనంకి వెళ్ళను, నేను తిన్నను అని చెప్పడం వలన మనము వాళ్ళని దూరం చేసేసుకుంటున్నాం. వాళ్ళు వేరు మేము వేరు అనేటువంటి ఒక వేరుబాట్లు వస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నంతసేపు మనం అందరితో కలిసి ఉండాలి. అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని మనం దేవుని రాజ్యానికి లాగాలి. నశించిపోతున్న జనాంగం. ఇక్కడ మనం వేరుబాట్లు చూపించడానికి లేము, వాళ్ళని మనం ప్రేమించాలి, మన ప్రేమ వారు పొందాలి. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అమర్యాదగా పొరుగు వారి ఎడల అమర్యాదగా ప్రవర్తించొద్దు. ఒకవేళ మన ఎడల వారికి ఇబ్బంది కలుగుతుంటే
మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని వారు గౌరవిస్తున్నారు.